ట్యాపింగ్ కేసులో బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ సిట్ ముందు హాజరయ్యారు. జూబ్లీహిల్స్ పిఎస్లోని సిట్ అధికారులు ఎదుట విచారణకు హాజరయ్యారు. ఆయన ఫోన్ ట్యాపింగ్ కేసులో తన స్టేట్మెంట్ రికార్డు చేయనున్నారు. కాగా గత ఎన్నికల సమయంలో ఈటెల రాజేందర్ ఫోన్ ట్యాప్ అయినట్లు ప్రచారం జరిగింది. దీనిపై ఆయన సిట్ ఎదుట హాజరై ఎలాంటి స్టేట్మెంట్ ఇస్తారోనని ఆసక్తి నెలకొంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, జూబ్లీహిల్స్ విజయ్ చేరుకున్నటువంటి దృశ్యాలు చూస్తున్నాము. ఫోన్ ట్యాపింగ్ బీజేపీ నాయకులు ఇంతకు ముందే హాజరయ్యారు. ఈటెల రాజేందర్ తో పాటు ప్రేమేందర్ రెడ్డి ఇంతకు ముందే జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ ముందు హాజరయ్యారు. ఇమీడియట్ గా స్టేట్మెంట్ రికార్డ్ చేసుకోవడానికి కీలక అధికారిగా ఉన్నటువంటి విజయ్ కుమార్ కూడా హాజరయ్యారు. మనతో ఈటెల రాజేందర్ న్యాయవాది బృందం ఉంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఈటెల రాజేందర్ గారు గతంలో మా ఫోన్ ట్యాప్ అయింది అన్నట్టుగా కూడా గతంలో పోలీసులకు ఫిర్యాదు ఇచ్చారు. ఇప్పుడు వారిని పిలిపించారు. ఏ రకమైనటువంటి స్టేట్మెంట్స్ ఇవ్వబోతా ఉన్నాడు ఈటెల? డెఫినెట్ గా అండి, మెయిన్ ఏంటంటే ఇది ఎలక్షన్స్ టైంలో మెయిన్ వ్యక్తిగతంగా ఉన్న డిస్కషన్సే కానివ్వండి, వాళ్ళ పర్సనల్ డిస్కషన్సే కానివ్వండి, అంటే ఒక మనిషికి సంబంధించిన పర్సనల్స్ అన్ని కూడా వాళ్ళ వ్యక్తిగతమైన వాళ్ళతో ఫోన్లలో మాట్లాడుకుంటుంటారు. అవన్నీ కూడా రికార్డింగ్ చేసి వాళ్ళు ఏ కార్యకర్తలతో మాట్లాడుతున్నారు, ఏ కార్యకర్తలు ఏమని వీళ్ళకి వాగ్దానం చేస్తున్నారు అనే దాంట్లో నాట్ ఓన్లీ ఈటెల గారు, ఈవెన్ మైనంపల్లి గారు ఎప్పుడైతే టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి వెళ్ళినరో ఆయన అనుచరులది కూడా మళ్ళీ ఫోన్ ట్యాపింగ్ జరిగింది. అలానే బీజేపీలో ఉన్న సోకాల్డ్ లీడర్స్ ఎవరైతే పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారో వాళ్ళవి కూడా చేయడం జరిగింది. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే ఈ యొక్క ఇల్లీగల్ యాక్టివిటీ చేయించిన కేటీఆర్ గారు, ఎందుకంటే ఐటీ మినిస్టర్ మనకు తెలిసిందే కదా, ఆ టైంలో ఉన్నది ఎవరు? ఐటీ మినిస్టర్. ఆయనకు తెలియకుండా జరిగింది అంటే మిత్ర అది కూడా క్రైమ్ కిందకి వస్తుంది. ఈవెన్ ఇగ్నోరెన్స్ ఆఫ్ లా, కంప్లీట్లీ ఇగ్నోరెన్స్ ఆఫ్, నీ ఒక ఐటీ మినిస్టర్ అయ్యి ఇగ్నోరెన్స్ ఆఫ్ ఫ్యాక్ట్ ఈజ్ ఎక్స్క్యూజబుల్, బట్ ఇగ్నోరెన్స్ ఆఫ్ లా ఈజ్ నాట్ ఎక్స్క్యూజబుల్. అట్లాంటప్పుడు ఆయన మీద కన్ఫామ్గా పనిష్మెంట్ ఇవ్వాలి. దీనికి మద్దతుగా ఉన్న కేసీఆర్ కానివ్వండి, కవిత గారు, హరీష్ రావు గారు, వీళ్ళందరూ కూడా చూడండి, మొన్న జరిగిన ఎలక్షన్లో జరిగిన ఆ సీట్లు కూడా వాళ్ళకి రాలేదు అన్నట్టు. అంటే ఒక ఎలక్షన్ గురించే కానివ్వండి లేదా వ్యక్తిగతమైన విషయాలు, అంటే వాళ్ళని బ్లాక్మెయిల్ చేయాలి. వాళ్ళ వ్యక్తిగతంగా ఏమైనా ఉంటే ఇంకా వాళ్ళని అవన్నీ పట్టుకొని, ఇప్పుడు నిన్న రఘునందన్ రావు గారికి ఒక బ్లాక్మెయిల్ థ్రెట్ వచ్చింది, చంపేస్తాము అని చెప్పి. అంటే దీన్ని బట్టి వాళ్ళ పర్సనల్స్ అన్ని తీసి ఇట్లాంటివన్నీ వీళ్ళది ఇప్పుడు కాదండి, కార్పొరేట్ ఎలక్షన్స్లో కూడా ఐఎమ్ కంటెస్టెడ్ కార్పొరేటర్ ఫ్రమ్ నేరేడ్మెట్. వీళ్ళు ఫోన్ ట్యాపింగ్ అనేది ఇప్పుడు కొత్తగా చేసింది కాదు, ఇప్పుడు బయటపడ్డది. ఎందుకంటే పెద్దవాళ్ళందరికీ కూడా డౌట్లు వచ్చినాయి. ఫోన్ కాల్స్ పోట్లేవు, డిస్టర్బెన్స్లు వస్తున్నాయి, కట్ అయిపోతున్నాయి ఫోన్ కాల్స్. ఇమీడియట్లీ ఏమి జరిగింది, సిమ్ములు మార్చడం జరిగింది. మళ్ళీ కాదు ఫోన్స్ తప్పునేమో అని ఫోన్లు కాదు. ఈ మధ్యలో ఏంటంటే తర్వాత మళ్ళీ మెల్లగా తెలిసిందంటే అందరిది ఫోన్ ట్యాపింగ్ అయింది అని చెప్పేసి. అంటే ఇట్లాంటి ఇల్లీగల్ యాక్టివిటీ చేయడం అనేది దేశద్రోహం కిందకు వస్తుంది. అంటే మాదే కాదు, ఇంకెవరెవరిది చేస్తున్నారో కదా, నాట్ ఓన్లీ రాజకీయం. ఇది ఎంత పెద్ద క్రైమ్ అంటే దీంట్లో ఫస్ట్ పర్సన్స్ కేటీఆర్ గారే ఉంటుంది. ఫస్ట్ ఐటీ మినిస్టర్. నాకు తెలియదు అంటే సన్నాసి పెదవులైతేనే ఆ మాట అంటారు. ఎందుకంటే ఐటీ మినిస్టర్ అయ్యి నాకు తెలియదు అనకూడదు కదా ఆ టైంలో. అంటే ఇంత పెద్ద పెద్ద మనుషులై కూడా, అంటే ఒక ఎమ్మెల్యేగా ఇన్నేళ్ళు వాళ్ళ పార్టీలో ఉండే కదా, ఆయనకి ఎన్ని బాధలు పడి ఇక్కడికి వచ్చిండు. అట్లాంటి మనిషిది కూడా ఫోన్ ట్యాప్ చేయడం అంటే ఇంకెంత మూర్ఖులు అనేది మీరు అర్థం చేసుకోవాలి. ఎన్నికల సందర్భంగా ఈటెల రాజేందర్ ని ఏ రకమైనటువంటి ఇబ్బందులు పెట్టారు ఫోన్ ట్యాపింగ్ తర్వాత? ఎవరైతే పార్టీలో బీజేపీలో జాయిన్ అయ్యే వాళ్ళకి ముందే తెలిసిపోయేది ఫలానా వాళ్ళు జాయిన్ అవుతున్నారు. వాళ్ళు జాయిన్ అయ్యే వాళ్ళ దగ్గర పోయి డబ్బు ప్రభావం, మీరు జాయిన్ కాకండి, ఈటెల గారి ప్రోగ్రామ్స్ అన్ని డిస్టర్బ్ చేయండి, ఆయనను గెలవనీయకుండా చెయ్యండి అని చెప్పేసి డబ్బుతోటి ఆ ఫోన్ ట్యాపింగ్లో వాళ్ళ మనుషులే చెప్పారండి. ఇది ఎవరో చెప్పింది కూడా కాదు, టీఆర్ఎస్ కార్యకర్తలే చెప్పారు. మా వాళ్ళు ప్రతి ఒక్క క్యాండిడేట్ది ఎవరెవరిది ఫోన్ ట్యాపింగ్ ఉందో, ఎవరైతే న్యూట్రల్గా ఉంటారో అంటే డెసిషన్ తీసుకొని వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోయి అమౌంట్స్ ఇచ్చి వాళ్ళ సైడ్ చేసుకుందామని కొన్ని వేల మందివి చేశారు. కొన్ని వేల మంది మల్కాజ్గిరి మొత్తం చేశారు మ్యాక్సిమం లీడర్స్.
వాళ్ళందరికీ కూడా విట్నెస్ల కింద పిలవడం జరిగింది. ఇంకా వస్తున్నారు, ఇంకా వాళ్ళందరికీ నోటీసులు పోయినాయి. ఒకటే ఏంటంటే దీన్ని వీళ్ళు సీరియస్గా తీసుకొని రేపొద్దున పనిష్మెంట్ ఇవ్వకపోతే మాత్రం మన ఒక లాకి ఇంపార్టెన్స్ లేదని. అయినప్పటికీ ఈటెల రాజేందర్ భారీ మెజారిటీతో మల్కాజ్గిరిలో గెలిచారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎవడేం వీకలేడు, ఆయన ఇంటికా కూడా వీకలేడు. కేసీఆర్ దమ్ము కాదు, కేసీఆర్ నిలబడ్డా కానీ కాని పని. ఇప్పుడు వాళ్ళ భార్యని ఇబ్బంది పెట్టారు, ఆస్తులు సీజ్ చేశారు. ఘోరంగండి. ఆమెనైతే నిలవల్లామని రోడ్ అసలు ఆమె బాధకైతే దేవుడు కనిపించిండు. ఎందుకంటే ఆమె జెన్యూన్గా ఆమె వర్క్ ఆమె చేసుకుంటుంది. ఆమె ఓన్లీ ఎలక్షన్స్ టైంలో ఇచ్చేసి ఆమె వర్క్ ఆమె ఏదైతే ఉందో ఆమెని గుంజడము. ఈయన ఏంటంటే సోషల్ మీడియాని మొత్తం ఇల్లీగల్ యాక్టివిటీకి పనిచేయడం. వాళ్ళ సోషల్ మీడియా మొత్తం కూడా అండి ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తారు. మళ్ళీ ఏంటి, ఎవరన్నా బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు నెగిటివ్ చేస్తే వాళ్ళ మీద అక్రమ కేసులు. ఎగ్జాంపుల్ నా మీద ఒక 7 కేసులు పెట్టాడు. మేము ఏదైనా క్వశ్చన్ చేసి ఇట్లాంటిది ఏమైనా నిలదీస్తే మా ఇండ్ల మీదకి వచ్చి దాడి చేయడం. అంటే ఇంత మూర్ఖ పాలనలో ఉన్నారు. వాళ్ళ అపోజిషన్ కూడా సూట్ గారండి. ముందు అపోజిషన్ కూడా వాళ్ళని తీసేయాలి. ఉన్న ఓటింగ్ ఇప్పుడు ఏదైతే సీట్లు వచ్చినాయో అవి వాళ్ళే కావు. ఈటెల రాజేందర్ గారు ఏమని డిమాండ్ చేస్తారు? ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులపై ఎట్లాంటి చర్యలు తీసుకోవాలని కోరుతారు? 100% ఇది రిగరస్ పనిష్మెంట్ ఇవ్వాలి, ఫైన్ పనిష్మెంట్ ఇవ్వాలి. ఎవరికైతే దీనితోటి వాళ్ళకి అనుభవం అంటే ఎవరికైతే ఇంకా ఘోరమైనవి జరిగినాయో, లైక్ ఇప్పుడు రఘునందన్ రావు గారికి థ్రెటనింగ్ వస్తుంది. అంటే ఇట్లాంటివి జరిగినప్పుడు 100% ఈ పార్టీ కల్లా పనిష్మెంట్ ఇవ్వాలి. దీని ప్రభుత్వం ఈ పార్టీ కల్లా కోర్టులు కానివ్వండి, వీళ్ళ ఎంక్వైరీలు కానీ ఫాస్ట్గా చేసి వాళ్ళకి పనిష్మెంట్ ఇస్తేనే కదా పబ్లిక్ నమ్ముతారు. చట్టానికి లోబడి పనిచేయాల్సిన పోలీసులే పై పొజిషన్ లో ఉండి ఆర్డర్స్ ఇచ్చి ఫోన్ ట్యాపింగ్ చేశారనే ఆరోపణలు కూడా వ్యక్తమవుతాయి. మీకు తెలుసు కదా ఎవరెవరు ఉన్నారో. నేను వాళ్ళ పేర్లు చెప్పనక్కర్లేదు. దీంట్లో ఎవరెవరు ఉన్నారు అనేది లిస్ట్ అంతా బయటకు వచ్చింది. ఇప్పుడు ఎవరిని నమ్మాలి? లా అనేది ఎవరిని నమ్ముతుంది? పోలీస్ యంత్రాంగంని, కోర్టుని నమ్ముతుంది. వీళ్ళే అటు ఇటు చేశారంటే ఇట్స్ అ కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కిందకి వచ్చింది. ఇక్కడనే జరిగింది అంటే ఇంకెవరిని అనాలి మనం? దీంట్లో ఎంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు లేరు? మనం చూడట్లేదు. వాళ్ళని కూడా ఇంటరాగేట్ చేస్తున్నారు కదా, తెలుస్తుంది కదా. ఇప్పుడు వాళ్ళ కుటుంబాన్ని చిన్న భిన్నం చేశారండి. అయినా హుజురాబాద్ బై ఎలక్షన్ గెలిచాడు. ఏ మెజారిటీ తోటి గెలిచాడు? అక్కడైతే మీరు చూడాలి కదా. 6 నెలలండి, 6 నెలలు 600 కోట్ల రూపాయలు ఖర్చు పెడతారా? 600 కోట్లు ఈటలను ఓడగొట్టాడు. అయినా గెలిచిండు. ఇదంతా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇంత వర్స్ట్ పాలన అనేది మనము ఇన్నేళ్ళు భరించినాం. ఇప్పుడు కొత్తగా ఏం లేదు. అప్పుడొక ప్రభుత్వం పాడైతే ఇప్పుడొక ప్రభుత్వం పాడింది. 2 ప్రభుత్వాలు ప్రజలకి దరిద్ర పాలనే. ఈటెల రాజేందర్ ప్రస్తుతం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో విచారణ ఎదుర్కొంటా ఉన్నాడు. ఆ స్టేట్మెంట్ రికార్డ్ చేస్తూ ఉన్నారు. నేరుగా వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కి చేరుకొని ఈటెల రాజేందర్ని క్వశ్చన్ చేసి అతను ఇచ్చేటువంటి స్టేట్మెంట్ అంతా కూడా ప్రత్యక్షంగా రికార్డ్ చేస్తూ ఉన్నారు. ఏ సందర్భంలో మీ ఫోన్ ట్యాపింగ్కి గురైంది, మీకు ఎలా అనుమానం వచ్చింది, ఎవరు ట్యాపింగ్కి పాల్పడ్డారని ఒక అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. అప్పటి మీరు బీఆర్ఎస్లో నుంచి అప్పుడప్పుడే బీజేపీ పార్టీలోకి వచ్చినటువంటి వ్యక్తి, మీ ఫోన్ ట్యాప్ చేయడం వల్ల అప్పటి ప్రభుత్వానికి ఏం ఉపయోగం అయ్యి ఉండవచ్చు, మీరు అప్పుడు ఎవరికి ఫిర్యాదు చేశారు, దానిపైన ఎవరు యాక్షన్ తీసుకున్నారు, ఆ తర్వాత డిపార్ట్మెంట్ నుంచి మీతో ఎవరైనా కాంటాక్ట్లోకి వచ్చారా, మీరు ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన ఏదైనా ఎంక్వైరీ స్టార్ట్ చేశారా అంటూ కూడా ఆ వివరాలన్నీ సేకరించడం కోసమే ఈరోజు మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ని జూబ్లీహిల్స్ సిట్ కార్యాలయానికి పిలిపించి విచారణ కొనసాగిస్తా ఉన్నారు. వైశాలి. రైట్, థ్యాంక్ యూ రవితేజ. ఫోన్ ట్యాపింగ్ కేసులో బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ సిట్ ముందు హాజరయ్యారు. జూబ్లీహిల్స్ పిఎస్లోని సిట్ అధికారుల ఎదుట విచారణకు హాజరయ్యారు. ఆయన ఫోన్ ట్యాపింగ్ కేసులో తన స్టేట్మెంట్ రికార్డు చేయనున్నారు. కాగా గత ఎన్నికల సమయంలో ఈటెల రాజేందర్ ఫోన్ ట్యాప్ అయినట్లు ప్రచారం జరిగింది. దీనిపై ఆయన సిట్ ఎదుట హాజరై ఎలాంటి స్టేట్మెంట్ ఇస్తారోనని ఆసక్తి నెలకొంది.